హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ లవ్ ఓటీపీ. సో ఈ టైటిల్ వినగానే చాలా ట్రెండీగా ఉంది కదా. సో మరి ఆ ట్రెండీ టైటిల్కి తగ్గట్టే కాన్సెప్ట్ కూడా అట్లాగే ఉంది. ఒకసారి ట్రైలర్ చూడండి. November 14th మూవీ రిలీజ్ అవబోతుంది. సో మనతో పాటు టీం ఉన్నారు. హీరో అండ్ ఇంకా డైరెక్టర్ అనీష్ అండ్ ఇంకా రాజీవ్ కనకాల గారు, ప్రొడ్యూసర్ విజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం లవ్ ఓటీపీ జర్నీ గురించి, మూవీలో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హలో. హాయ్. ఎలా ఉన్నారు? హాయ్. ఎక్సైటెడ్ ఉన్నారా, నర్వస్ ఉన్నారా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆర్టీవీ కదండి, అందుకని నర్వస్గా ఉన్నాను. ఎందుకు సార్? అంటే యూజువల్గా మీరు బోల్డ్ అన్ని ఇంటర్వ్యూలు అవన్నీ ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, లైవ్లో జరుగుతుంటాయి కదా, లైవ్ డిబేట్స్. డిబేట్స్ అలాగే ఏమైనా చేస్తారేమో మీరు అనేంద్ర గారు. సో అనేంద్ర గారు యూజువల్గా వీళ్ళు డిబేట్స్ అవన్నీ చేసినప్పుడు హాట్గా ఉంటాయి. సో అలా చేద్దామా? మీ ఇష్టం సార్, మీరు ఎలా. అదిగో అదిగో అదిగో. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ప్రమోషన్స్ ఇక్కడికి వచ్చి తెలుగులో ప్రమోషన్స్ రాజీవ్ గారు భుజాల మీద వేసుకుని ఇక్కడ నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రమోషన్స్? ప్రమోషన్ ఎక్కడైనా ప్రమోషన్ ప్లేస్ మారింది అంతే, పని ఒకటే. అక్కడైనా సినిమాలు 13 సినిమాలు ఇదే ప్రయత్నం చేసాము, ఇలాగే తీసుకెళ్ళి. సో వీ నో ద రూట్ అండ్ వీ హెవ్ సీన్ ఇట్. సో ప్లేస్ మారింది అంతే. సో హైదరాబాద్ అనే ప్లేస్ మారింది. నాకు హైదరాబాద్ కొత్త కాదు, ఓకే, కొత్తగా పరిచయం అవుతున్నాను అంతే. కానీ మల్టిపుల్ టైమ్స్ ఐ ట్రావెల్డ్, ఇక్కడే ఉన్నాను, కృష్ణనగర్లో ఫ్లాట్ తీసుకుని ఉన్నాను. సో ఓకే, ఇప్పుడు మాకుండే కంటెంట్లో ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఈయనే రథసారథి, ఈయన రాజవన్ననే ముందు పెట్టుకొని మేము వెళ్తున్నాం. బికాస్ ఇక్కడ స్వార్థం ఎక్కువే ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళి లవ్ ఓటీపీ అనే దానికన్నా రాజీవన్న నోట్లో వస్తే లవ్ ఓటీపీ తెలుగు ప్రేక్షకులకి ఈజీగా అయితే ఉంది. సో దీన్ని ఒప్పుకున్నారు, భుజం మీద వేసుకున్నారు. యూ వోంట్ బిలీవ్, ఎన్నో రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ, ఇప్పుడు అనీష్ తెలియదు, ఇక్కడ పరిచయం లేదు కదా. సో అన్నే పర్సన్ని కాల్ చేశారు. సో మేమెంత ఆయన మెయిన్ అనుకున్నామో, ఆయన యాజ్ అ బ్రదర్గా ఫర్ మీ అండ్ మై ప్రొడ్యూసర్ ఈజ్ లీడింగ్ ద టీమ్, ఈజ్ బీయింగ్ అండ్ ఈజ్ లైక్ చేయబట్టుకుని రండి, నేను మీతో వస్తాను. వారానికి 3-4 సినిమాలు చేసే బిజీ ఆర్టిస్ట్, ఇయర్లీ లెక్కేసుకుంటే ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్ని సినిమాలకి పని చేసుకుని ఉంటే ఇంకా షూటింగ్కి వెళ్ళిపోవాలి, అన్న షూటింగ్కి వెళ్ళకే టైం ఉండదు. బట్ ఈ హెస్ చూజన్ టు డూ దిస్ ఫర్ లవ్ ఓటీపీ. అది ఈ సినిమాకి సినిమా తీసుకున్న అదృష్టం అంటారు. ఓకే. కానీ తెలుగు డబ్బింగ్ ఆర్ కన్నడ డబ్బింగ్? ఇట్స్ నాట్ డబ్బింగ్, ఇట్స్ అ స్ట్రైట్ ఫిల్మ్ అండ్ ఐ గాట్ అ స్ట్రైట్ సర్టిఫికేట్. ఇంత బాగా తెలుగు మాట్లాడేటప్పుడు నేను డబ్బింగ్తో వచ్చి చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ అ స్ట్రైట్ ఫిల్మ్, స్ట్రైట్ మదర్ తెలుగు. సో ఇట్స్ స్ట్రైట్ ఫిల్మ్. అంటే ఇట్స్ 14 years ఆఫ్ డ్రీమ్ టు గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. డబ్బు రూపంలో రావాల్సి ఉంటే 13 సినిమాలు డబ్ చేసేచ్చాను. ఉండే సినిమాలు డబ్బు కొట్టేసి మనం 3-4 లక్షల పని అయిపోతాయి. డబ్ చేసాం, రిలీజ్ చేసాం, బట్ వీ డిడ్ంట్ డూ ఇట్. వీ వాంటెడ్ టు ఎంటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ అ స్ట్రైట్ ఫిల్మ్. సో దిస్ అ స్ట్రైట్ ఫిల్మ్. ఓకే. కానీ ఎందుకు ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి అని ఎందుకు లవ్ ఓటీపీతో ఫిక్స్ అయ్యారు? రాజీవ్ గారిని ఎందుకు పిక్ చేసుకున్నారు? అప్పుడు అనుకున్నా, ఓకే, అప్పటి నుంచి అవ్వక ఇప్పుడు అయింది అంతే. అది అప్పుడే అనుకున్నాను, 2010లో అనుకున్నా. 2010లో వచ్చింటే ఇంకా 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక హీరోని, ఒక ఏమంటారు మిడ్ రేంజ్ అలా ఉండే, రెస్పెక్టివ్ ఆఫ్ హిట్ ఆఫ్ ఫ్లాప్. అప్పుడు అనుకున్నా, అప్పటి నుంచి మల్టిపుల్ ట్రైస్లో ఫెయిల్ అయ్యి ఈ సినిమా ద్వారా ఇలా కుదిరింది మాకు టు ఎంటర్. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని డెబ్యూటెంట్గా వస్తాను. ఓకే. కానీ ఇప్పుడు లవ్ ఓటీపీ ఈ మూవీ గురించి ఇక్కడ తెలుగు ఆడియన్స్ అందరూ మాట్లాడుతున్నారు, చూస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ రాజీవ్ కనకాల గారు. 10,000%. అంటే మీరు ఎలా పిక్ చేసుకున్నారు? రాజీవ్ గారు ఈ క్యారెక్టర్ చేస్తే మనం తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వచ్చు అనే థాట్ మీకు ఎట్లా వచ్చింది? లేదు, అంటే నేను ఈ సినిమా రాసి ఫాదర్ క్యారెక్టర్ రాసినప్పుడు ఎవరుంటే బాగుంటుంది అని ఒక డిస్కషన్ అయినప్పుడు మై ఫ్రెండ్స్ నుంచి ఫస్ట్ సజెషన్ వచ్చింది రాజీవ్ అని. ఓకే. సో రాజీవ్ గారు ఉంటే బాగుంటుంది అని, నాట్ యాజ్ అ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అనేది మనము ఇంకోరిని అడిగి తెలుసుకునే అవసరం లేదు. సార్ సీన్లు, సార్ సినిమాలు చూస్తే మనకు తెలుసు, ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. దాని గురించి నేను రాజీవ్ అన్న బాగా పర్ఫార్మ్ చేస్తానంటే నా అంత ఫులిష్ ఉంటుంది. Because he has proved he's a legendary actor, he has proved himself.
ఓన్లీ థింగ్ ఇస్ ఆన్ సెట్ ఎలా ఉంటారన్నప్పుడు రాజవన్ పర్ఫార్మెన్స్ ఇంత అంటే రాజవన్ ఆన్ సెట్ అలా చెప్తున్నారు లైక్ వెరీ ఫ్రెండ్లీ, లైక్ ఇంత తలకైనప్పుడు. సో అది నాకు కావాల్సింది, బికాస్ ఫస్ట్ టైం నేను డైరెక్షన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం నేను వస్తున్నాను, ఓకే నా మాట వింటారా ఎలా అన్నప్పుడు ఫస్ట్ రాజవన్ అంటే అది ఏదో తెలియదు. ఈ సినిమాకి అన్నీ అలా కూడొచ్చింది అంతే. ఆయన రావడం మళ్ళీ యాక్ట్ చేసి ఊరుకోలేదు, తన భుజాల మీద అది అసలు ఎన్ని 100 కాల్స్ లవ్ టీవీ గురించి చేసి ఉంటారో. నేను ఒక్కసారి పక్కలో కూర్చొని కార్లో కూర్చొని ఎంత పేషెన్స్ అన్నకి, అరే ఆ స్థానంలో మనం ఉంటే ఈ పని చేసేవాళ్ళం. ఓకే ఏదో ఒక 2-3 కాల్ చేసి వచ్చాడు కదా, అడిగాడు కదా, కంటిన్యూస్లీ ఈజ్ రిమెంబరింగ్ ఈజ్ కాలింగ్ నంబర్ లేదా సుధీర్ నంబర్ తీసుకోవాలి. నేను థ్యాంక్స్ చెప్తే మళ్ళీ తిట్టడం, థ్యాంక్స్ చెప్తున్నావు నాకే. సో అలా యాజ్ అ పర్ఫార్మర్ నేను చెప్పే అవసరం లేదు. ఆయన పర్ఫార్మెన్స్కి వాట్ ఈజ్ అనేది ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న పర్ఫార్మర్ అన్న. బట్ వాట్ యాజ్ అ పర్సన్ రాజీవ్ అన్న అంటే లవ్ ఓటీపీకి ద మెయిన్ పిల్లర్ ఇస్ రాజీవ్ అన్న. ఓకే, అంటే రాజీవ్ గారి గురించి మీరు ఎంత స్టడీ చేశారనేది మీరు చేసిన ఆ ప్రమోషనల్ వీడియో ఒక్క వీడియోతో అర్థమైపోయింది. ఎంత స్టడీ చేశారు ఈ మధ్యకాలంలో చేస్తున్న ఆయన క్యారెక్టర్స్ గురించి అని చెప్పేసి, అది చాలా బాగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. సార్ రాజీవ్ గారు మీరు చెప్పండి అనేంద్ర గారు ఎట్లా ఇంప్రెస్ చేశారు అనీష్ గారు? అంటే ఇంకా ఆ ప్రమోషనల్ వీడియో గురించి కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు, అంటే మీ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ గురించి ఆయన స్టడీ చేసింది ఎక్స్ప్లెయిన్ చేశారా? 100%. యాక్చువల్గా తను నాకు బెంగళూరు నుంచి వచ్చారు ప్రొడ్యూసర్లు, వాళ్ళు కథ చెప్తారంటే ఓహో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అదర్ లాంగ్వేజ్కి వెళ్ళి చేయడం అనేది ఒక ఛాలెంజ్, ఎక్సైట్మెంట్ కూడా కదా. సో ఓకే, అది పైగా ఏం చెప్పారు, బైలింగ్వల్ తెలుగు ప్లస్ కన్నడ. ఓకే, నాకు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నేను కన్నడలో లైన్స్ చెప్పాలి, నా డైలాగులు అక్కడ చెప్పాలి, ప్లస్ తెలుగు చెప్పాలి. ఓకే, ఇది నాకు ఛాలెంజ్. ప్లస్ నాకు అనీష్, ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నా అంటే అనీష్ని కన్నడలో రాజమౌళి లాగా కన్నడ చెక్కన. ఓకే, ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే తెలుగులో రాజమౌళి గారు నాకు సీరియల్స్లో నుంచి సినిమాలోకి అలా డైవర్ట్ చేసి నేను సినిమాలోకి వచ్చిన ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకున్నాను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. సో అలా నాకు అనీష్ ఎప్పుడైతే నాకు కథ చెప్పాడో వచ్చి ఇంట్రెస్టింగ్గా ఉంది. నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఫార్సికల్ కామెడీ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. అంతకుముందు నేను చేసిన కామెడీ ఏంటి, స్లాబ్ స్టిక్ చేశాను. ఈ మధ్యన వచ్చిన లిటిల్ హార్ట్స్ సటిల్గా సిచ్యువేషనల్ కామెడీ చేశాను, ఫార్సికల్ చేయలేదు. ఇక్కడ ఈ సీన్స్ ఇవన్నీ చూస్తే ఫార్సికల్ కామెడీ ఉంది, భలే ఉంది. ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు నాకు ఇలాంటి కామెడీ అంటే ఇది బాగుంది అని చెప్పేసి ఇమీడియట్గా ఎస్ ఐ డూ ఇట్ అని చెప్పేశారు. అయితే ఎంతవరకు నేను కన్నడలో లైన్స్ చెప్పగలుగుతాను, నోరిప్పగలుగుతానా? ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటే పక్క ఆర్టిస్ట్ కూడా సహిస్తాడు. నేను కేకుల్లాగా తిన్నాను అనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది కదా. నాకు ఆ డౌట్ తోటి బ్రదర్ ఇది అంటే నీకేం పర్లేదు, యూ కమ్ ఐమ్ దేర్ ఐ హెల్ప్ యూ అన్నాడు. దీనికి ఈ ప్రాసెస్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు, కన్నడ లైన్స్ అవన్నీ చెప్పిన వాళ్ళు అంతా ప్రజ్వల్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు, బాగా హెల్ప్ చేశాడు. ముందు రోజు లైన్స్ అన్ని రాసి ఇచ్చేవాడు, నెక్స్ట్ డే లొకేషన్కి వచ్చిన తర్వాత అతను చెప్పేవాడు. సో కాకుండా నాకు ఇంకా కష్టంగా ఉన్నా కానీ నాకు అనీష్ వచ్చి పలకడం ఎలా, ఈజ్తో పలకడం ఎలా అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని సాగది అన్నా లేకపోతే దాన్ని కట్ షాట్ చేయన్నా, అక్కడతో ఆపి చెయ్యన్నా అని అది దాని అర్థం అది కాదు, నువ్వు పొరపాటున అర్థానికి ఎక్స్ప్రెషన్ వేరే వెళ్ళిపోతుందని అది కూడా వచ్చి చేసి చూపించడం అన్నీ చేశాడు. సో హెల్ప్ మీ అ లాట్. కథతో ఇంప్రెస్ చేయడమే కాకుండా లొకేషన్కి వెళ్ళిన తర్వాత తన పనితనంతో నాకు అర్థమైపోయింది, దిస్ మ్యాన్ ఇతనికి బాగా విద్య బాగా వచ్చు. చాలామంది డైరెక్టర్లు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో డిఓపి మీద ఆధారపడతారు షార్ట్ మేకింగ్. ఇతనికి నాకు ఏం కావాలో తెలుసు, క్లోజ్ కావాలి, దీని తర్వాత ఏం కట్ అవుతుంది, తర్వాత నేను ఇమాజినరీ లైన్ ఎలా దాటుతాను, నాకు ఏంటి, నేను ట్రాలీ ఎక్కడ పడుతుంది, నెక్స్ట్ షాట్ ఎక్కడ కట్ చేస్తాను, ఎక్కడ టాప్కి వెళ్తాను, అన్నీ క్లియర్గా తెలుసు. హీ నోస్ హిజ్ ఆర్ట్. అక్కడతో కాదు, ఎడిటింగ్ తెలుసు, మ్యూజిక్ సెన్స్ ఉంది. ఆ తీసేటప్పుడే ఈ లెంత్ ఎంతవరకు వాడతాను, మ్యూజిక్ సెన్స్ ఎక్కడ, మ్యూజిక్ బిట్ ఏం వేసుకుంటాను, అవన్నీ కూడా బాగా ఐడియా ఉంది. తనందుకు తను కూడా ఎడిట్ చేసుకోగలడు. సో ఇన్ని విద్యలు తెలిసిన వాడు, చక్కగా క్లారిటీ ఉంది సబ్జెక్ట్ మీద, అవన్నీ కూడా
ఆర్టిస్ట్కి వచ్చి పర్ఫామ్ చేసి కూడా చూపిస్తున్నాడు, ఒకవేళ చేయలేకపోతే ఇన్ని తెలిసిన వాడు. సో హీ ఇంప్రెస్డ్ మీ. ఇంకా చెప్పాను కదా, అన్ని రకాలుగా ఇంప్రెస్ చేసాడు. కాబట్టి అతను కష్టపడి, అంటే మార్నింగ్ 8 o'clock 7:30కి వెళ్ళేవాడిని, 8 o'clock స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పేసాను టైం, బ్రదర్ నాది 8 to 6, నేను తర్వాత చేయలేను అంటే ఓకే అన్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే సేమ్ వెళ్ళిపోతున్నాను. థర్డ్ డే ఎప్పుడు వెళ్ళాను, నాకు కొద్దిగా నేర్చుకున్న కన్నడలో ఏనో ఈరోజు ఏమైతో అని నేను అంటే, వాళ్ళు సార్ బ్రహ్మాండం బాగా జరుగుతుంది, నైట్ నేను రాత్రి 10:30 వరకు. రాత్రి 10:30 వరకు అదేంటాను, ప్రతిరోజు చేస్తున్నాం కదా, 10:30 వరకు చేయడం బ్రదర్ అంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు సీన్లు ఉన్నాయి చేస్తున్నామండి అంటే, నా సీన్లు కాకుండా వాళ్ళ సీన్లు షూట్ చేసుకోవడానికి ఇతను కష్టపడి చేసుకోవడానికి నైట్ 9:30, 10:30 వరకు షూట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు తింటాడు అంటే, ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు రిలాక్స్ అవుతాడు, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తున్నాడు. ఎందుకు? నా టైం కోసం, నేను చెప్పిన టైం కోసం. ఇంత కష్టపడుతున్న వాడికి మనం ఆ మాత్రం భుజం ఇంకోటి ఇవ్వలేము. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఒక ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు, పైగా తన హిస్టరీ ఎప్పుడైతే ఇక్కడ నేను తెలుగులో మొదలెట్టి ప్రయత్నం చేసి ఇదైపోయాడు, హీ వాంట్స్ టు కమ్ హియర్ ఇన్ ఎ బిగ్ వే. బిగ్ వేనో స్మాల్ వేనో ఆ పక్కన పెడితే, హీ వాంట్స్ టు కమ్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ. ఆ ప్రాసెస్, పైగా ఈ ప్రాసెస్లో, షూట్ చేసే ప్రాసెస్లో ఒక ర్యాపో, ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. ఈ అనీష్ అంటే ఇప్పుడు నాకు ఒక స్మాల్ బ్రదర్ లాగా. ఓకే. విజయ్ గారు అన్న కూడా అంతే, ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడ్డారు. ఆయన కూడా ఒక బ్రదర్ టైప్. వాళ్ళ కోసం ఎస్, వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. చలో, నాకున్న సర్కిల్ మిత్రులు కాబట్టి, మీరందరూ కూడా బాగా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి ఫోన్ చేసి, సార్ నాకు కావాలి, చేసి పెట్టాలి అని అడుగుతున్నాను. ఓకే. అంటే ఈ స్కందాల మీద నేను పెద్దగా వేసుకుంది లేదు, నాకున్న తెలిసిన సర్కిల్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే, ప్లీజ్ కమ్ అండ్ డూ. అలాగే మన పిఆర్ఓ శివ మల్లాల, ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు ఈ ప్రోడక్ట్కి. కాబట్టి అవన్నీ దే ఆర్ డూయింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ప్రెస్ ఎస్పెషలీ మీకు, మీ ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరూ అడిగిన వెంటనే వచ్చి చేస్తున్నందుకు ముందుగా. రైట్ సార్. నెక్స్ట్ వస్తున్న మూవీస్, చేస్తున్న మూవీస్ కూడా మీరు ఇలాగే ప్రమోట్ చేస్తారా, లేదంటే మీ క్యారెక్టర్ ఇంతే ఉంది కాబట్టి మనం పెద్ద ప్రమోట్ చేయాల్సిన పని లేదు అని ఈ వేలో? ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేశానంటే, వీళ్ళ టోటల్గా నో వాయిస్, వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు తెలియదు. కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ వాళ్ళకి, ప్రెస్ మీడియాకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, వీళ్ళందరూ నాకు బాగా పరిచయం. సో వాళ్ళకి ఎవరు ఏమీ తెలియదు. ఎక్కడికి హైదరాబాద్కి వచ్చి మిమ్మల్ని ఇక్కడ వదిలేసాను, మీరు తిరగండి అంటే, సార్ ఎట్టుకోవాలి, ఎక్కడ తిరగాలి, మ్యాప్లు వేసుకోవాలి, గూగుల్ మ్యాప్లు వేసుకోవాలి. సో ఎవరు ఏమీ తెలియదు. సో అందుకని కొంచెం ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఏర్పడింది కాబట్టి, లెట్ మీ హెల్ప్ దేమ్ అని చెప్పేసి భుజాన వేసుకున్నాను. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి నా హెల్ప్ అంత అవసరం ఉండదు. నిజంగా అవసరం వచ్చింది అనుకోండి, తప్పకుండా చేస్తాను. ఓకే, సూపర్. సార్, విజయ్ రెడ్డి ఎందుకు సార్ స్టేజ్ పైన మేము రెడ్డీస్ అని అనౌన్స్ చేశారు? ఏదైనా క్యాస్ట్ ఉంటే కొంచెం జల్దీ రీచ్ అవుతాం కదా, అలా అంటే. సో ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు కదా, ఏదో ఉండేది వాడుకుంటామని అలా అన్నాను. వర్కౌట్ అయిందంటారు మరి, ఏమైనా కనెక్ట్ అయింది? 14 తెలిసిపోతుంది. రెడ్డీస్ అంతా వచ్చి చూస్తే అదే మెగా హిట్ అయిపోతుంది. సో ఏది లేకున్నప్పుడు మనతో ఉండేది ఏదైనా వాడాలి కదా, అందుకు వాడేసాను. నమ్ముతారా ఇండస్ట్రీలో ఇది వర్కౌట్ అవుద్దని? నమ్మాలి, ఎందుకంటే కంటెంట్ ఉంది కదా. నేను చెప్పగలను నేను టికెట్ ఫ్రీగా ఇచ్చేస్తాను ఆ పిక్చర్ బాగలేకపోతే అని, కానీ అది రియాలిటీలో కుదరదు. కానీ నాకుండే నమ్మకం అలాంటిది నా సినిమా మీద, ఎందుకంటే నేను ఫైనల్ అవుట్పుట్ చూశాను. సో అన్ని రకాల ఆడియన్స్కి ఎంటర్టైనింగ్గా వాళ్ళు పెట్టిన డబ్బుకి ఫుల్ వజా చేసుకుని పోతారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ థాట్ వచ్చిందా మీకు, లేదంటే కన్నడలో కూడా ఇట్లాగే ఉంటుంది అని? మేము స్ట్రైట్ అవుట్పుట్ తీసింది ఫస్ట్ తెలుగులోనే. సో ఆ తర్వాత కన్నడ అవుట్పుట్ తీసాము. తెలుగు అక్కడ కర్ణాటకలో ఉన్న మా మదర్ టంగ్ వచ్చి తెలుగునే.
సో అది బాగా రీచ్ అయింది నాకు ఈ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్డిస్ అని చెప్తే కనెక్ట్ అవుద్దని మీరే అక్కడ ఏమీ ఆలోచించలేదు. బికాజ్ మనం ఇక్కడ ఇండస్ట్రీలో అలా కనెక్ట్ అవుద్దని మీరు అనుకుంటున్నారు. మేము ప్లాన్ చేసి మాట్లాడే దానికి రాలేదు. మైక్ పట్టుకున్నాను, సో నేను అది చెప్పాలనిపించింది. సో ఏదో మంచిదే కదా, ఏదైనా మంచిది జరిగితే. ఓకే, సో డెఫినెట్గా వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నారు అటువైపు నుంచి. అలాగే 100% అయితే మంచిదే కదా. ఓకే, ఫైనల్గా సినిమా గెలవాలి. అది రెడ్డిస్ వచ్చు, నాయుడుస్ వచ్చు, ఏ క్యాస్ట్ లేదు కదా అక్కడ. ప్రతి ఆర్టిస్ట్ ఒక క్యాస్ట్ ఉండదు. ప్రొడ్యూసర్ ఒక క్యాస్ట్, ఆర్టిస్ట్ ఒక. సో అందరూ కలిపి చేస్తే సినిమా. సో అన్ని క్యాస్ట్లు వచ్చి చూస్తే మేము గెలుస్తాం అంతే. ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్పలేదు, ఏదో గ్రాబ్ చేసుకుంటే అట్లీస్ట్ రెడ్డిస్ అన్న వస్తారు. ట్రై చేశారు, ట్రై చేయలేదు. మీరు ఒప్పుకోవాలి, చెప్తున్నారు కదా, తప్పే వస్తే మంచిదే కదా. అట్లీస్ట్ మీ ద్వారా అట్లీస్ట్ రెడ్డిని అట్లీస్ట్ రండి, మనోడు బెంగళూరులో కూడా ఒకడు ఉన్నాడు, సపోర్ట్ చేస్తాము అంటూ వస్తే విల్ బి మచ్ హ్యాపీయర్. ఓకే, సూపర్. కన్నడ నుంచి కేజీఎఫ్, కాంతారా ఇటువంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. అఫ్కోర్స్ మంచి కాంటెంట్తో వస్తున్నారు. మీకున్న సర్కిల్కి, నెట్వర్క్కి పెద్ద ప్రాజెక్ట్స్తో రావచ్చు అని కొంతమంది చెప్పారు. ఎందుకు లవ్ ఓటీపీతోనే తెలుగులో మీరు వస్తున్నారు? ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి రావాలన్నదే నాది అనీష్ది ఒక జర్నీ ఉంది. అది మీకు తెలియదు అనుకుంటాను, చిల్గా చెప్తాను. 16 yearsలో హైదరాబాద్ స్ట్రగ్లింగ్ గురించి మీకే బాగా తెలుసు అనుకుంటాను. అదే మేమిద్దరూ రావాలి తెలుగు ఇండస్ట్రీకి అనేసి ప్లాన్ చేసాము. సో అనీష్ వన్ ఫైన్ డే ఇంకొక 1 weekలో హైదరాబాద్ సెటప్ అయ్యింది. ఇది వెళ్ళిపోతాం అన్నప్పుడు కుదరలేదు. అది ఇంట్లో మా నాయన సినిమా గురించి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. సో అక్కడ నా స్టోరీ ఎండ్ అయింది. సో ఇప్పుడు ఇదే రూపంలో తిరిగా అనీష్తో మళ్ళీ అనీష్ హీరోగా వచ్చారు, డైరెక్టర్గా, నేను ప్రొడ్యూసర్గా సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను. ఓకే, యాక్చువల్గా ఆయన హీరోగా రావాలనుకున్నాడు ఇండస్ట్రీలోకి. వీళ్ళిద్దరు పారిపోయి వచ్చేద్దాం అనుకున్నారు బెంగళూరు నుంచి. లేదు, ఇది ట్రూ స్టోరీ. ఓకే, ఎందుకు మరి హీరోగా? చెప్పారు కదా, మా నాయనకి ఇష్టం ఉండలే, ఇండస్ట్రీ వద్దు, ఇక్కడ ఏదైనా చేయి, మన కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, నువ్వు అలా అన్ని డిసైడ్ కాకు. అప్పుడు ఏజ్ బ్యారియర్, తండ్రి చెప్పిన మాట వినాలా అని ఆ కంట్రోల్లో ఉంటాం కదా. సో ఇప్పుడైతే తండ్రి గారికి వయసు అయింది, 85 ఏళ్ళు. సో నేను నచ్చి చెప్పగలను ఇప్పుడు. ఇప్పుడు ఈ పొజిషన్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. అనీష్లో చూసుకుంటున్నారా మిమ్మల్ని మీరు హీరోగా? అందుకే కదా, ఎవరికో ఎందుకు చేయాలి, నా స్నేహితుడు, పైగా నేను, మా జర్నీ ఉంది కదా. సో దట్ వాజ్ మై ఫస్ట్. అంటే అనీష్తోనే నేను ఎంటర్ కావాలి అని. సరే, నేను ఇప్పుడే గెలిచేశాను. యాక్చువల్లీ మీరు గెలుస్తారా కాదు, నేను యాక్చువల్లీ గెలిచేశాను. ఎందుకంటే కన్నడ చేశాను, తెలుగు చేశాను. ఎవరు చేయగలరు అంటే నేను గొప్పే. ఏం గొప్ప అనేది ఏంటి, నేను గొప్పే ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్గా. ఓకే, సూపర్ సూపర్ సూపర్. సార్, ఏం చెప్తారు లవ్ ఓటీపీ? మీరు ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టున్నారు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలతో డేట్ చేస్తాడు, సో దానికి సంబంధించిన స్టోరీ అని చెప్పేసి. ఇప్పుడు లవ్ ఎలా ఉందంటారు? యూత్ ఎలా ఉన్నారంటారు? బాబోయ్, నన్ను అడగండి. మీరే కంట్రోల్ చేస్తున్నారు ఫాదర్గా. నేను ఈ పర్టికులర్ సినిమాలో కంట్రోల్ చేస్తున్నా కానీ బయట లిటిల్ హార్ట్స్లో కూడా కొంచెం ట్రై చేస్తారు. కానీ ఏ ఫాదరు ఇప్పుడున్న జనరేషన్ ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు, చెయ్యరు, మ్యాక్సిమం చేయరు కూడా. ఎందుకంటే కొంత ఏదో పిల్లల్ని కంట్రోల్ చేయకూడదు, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటివి ఏవో థియరీస్ అన్నీ వచ్చాయనుకోండి, అవన్నీ మాట్లాడితే మళ్ళీ తప్పైపోతుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఫాదరు ఎవరు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేరు. ఓకే, చెయ్యరు సంగతి తర్వాత మాట్లాడదాం ఎప్పుడైనా, ఇంకో రోజు ఒక డిబేట్లో. ఈ పర్టికులర్ సినిమాలో నాకు బయట వింటుంటే మొన్న ఎవరో చెప్పారు ఇంటర్వ్యూలో ఇలాగే, ఏంటి సార్ ఈ జెన్జీ అంటే చెప్పండి, తర్వాత ఏంటి జెన్జీ అన్న పదం తెలుసు కదా, అదేనండి ఎక్స్ మిలీనియము ఇంకోటి, ఆ తర్వాత ఏవో చెప్పారమ్మా, నాకు ఇవేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఇప్పుడు పేర్లు పెట్టుకున్నారు, అంతకుముందు కూడా ఇలాంటి పనులు చేయలేరా? చేశారు, పేర్లు లేవు అంతే. ఇప్పుడు ఒకటి క్రియేట్ చేశారు ఒక పేర్లు, ఓకే అదొక ఇది అనుకోండి. తర్వాత కొన్ని పేర్లు చెప్పారు, నాకు నవ్వు వచ్చింది. సార్ మీకు బెంచింగ్ అంటే తెలుసు? బెంచింగ్ అంటే ఏంటమ్మా? అదేనమ్మా, అదే సార్, ఒకళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటుంటారు, ఒక వీడి కనుక కుదరకపోతే వెనక ఆల్రెడీ వెయిట్ చేస్తుంటాడు, వాడు ముందుకు వస్తాడు. ఇదే లెవెల్ అమ్మా, ఇదేమి కైండ్ ఆఫ్
ఇప్పుడు జరుగుతుందండి. అండ్ పైగా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. అవన్నీ నాకు తెలిసి సారీ. అయితే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరెవరికిను రెస్పాన్సిబిలిటీ లేకపోతే కష్టం. ఇప్పుడు మీరేమంటున్నారు, లివింగ్ రిలేషన్షిప్ అంటున్నారు. బాగున్నంత కాలం బాగుంది, నా కోరిక తీరిపోయింది, గుడ్ నైట్ బాయ్ బాయ్ అని అనుకోండి. ఏంటి రేపు పొద్దున ఈ సంవత్సరమో 2 సంవత్సరాలు బాగున్నారు, పుట్టాడు, పిల్లోడు పుట్టాడు. నేను నా స్వార్థం చూసుకుని అబ్బాయి కనుక వెళ్ళిపోతే ఏంటి, అమ్మాయి లైఫ్ ఏంటి, ఎలా బతుకుతుంది? జనాభా పెరిగిపోతున్నారు, మీకు ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ ఏంటి, నిలబడతాన్న గ్యారెంటీ ఏంటి? ఎప్పుడు నిలబడతారు? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి వస్తారా? తెలీదు. సో యూ షుడ్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ అన్నది గొప్ప ఇన్స్టిట్యూషన్, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని గౌరవించాలి కూడా. సో నేను ఇవన్నీ ఉపోద్ఘాతాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, కానీ ఎవరిష్టం వాళ్ళది. మ్యారేజ్ టిప్స్ మీ నుంచి డెఫినెట్గా చాలామంది తీసుకోవాలనుకుంటారు, ఎందుకంటే మీరు ఒక మంచి హస్బెండ్, మంచి డాడీ. అవన్నీ నాకు నిజంగా తెలియదు, వాళ్ళని అడగాలి మీరు. బట్ వాట్ ఎవర్ అంటే నాకున్న పరిధిలో నేను ఏం చేయగలుగుతాను అవి చేస్తున్నా అంతే. ఐ డోంట్ నో, నేను మంచి హస్బెండ్ని కాదు, మంచి డాడీని కూడా కాదు. ఎందుకంటే నేను ఉన్న ఇండస్ట్రీ నాకు ఆ వెసులుబాటు కుదరలేదు. ఎందుకు అంటే ఇక్కడ పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. నేను సీరియల్స్లో ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clock మొదలెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి అలా వెళ్ళేవాడిని, స్నానం చేసేవాడిని, మళ్ళీ లొకేషన్కి వచ్చేసేవాడిని. సో వేర్ ఈస్ టైం? నా కొడుకు ఎదుగుదల నేను చూడలేదు. సో ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ గుడ్ ఫాదర్. ఓకే, ఒక 3 రోజులు మాత్రం నా మెడ ప్రాబ్లం వచ్చి 24 గంటలు, ఓన్లీ 24 గంటల్లో 23 గంటల 45 నిమిషాలు సీలింగ్ మాత్రమే చూడాలి. నాకు C4, C5 ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మాత్రమే నా కొడుకుని ఎత్తుకుని ఆడుకున్నా. అది మాత్రమే నాకు గుర్తు. ఆ తర్వాత వాడి ఎదుగుదల చూడలేదు. ఎందుకంటే 40 రోజుల స్కెడ్యూల్, అక్కడి నుంచి వచ్చాను, ఒకరోజు గ్యాప్లో మళ్ళీ వెళ్ళిపోతే రావులపాలెంలో 35 రోజుల స్కెడ్యూల్, ఇలా తిరుగుతూ ఉన్నాను. సో నా కొడుకు ఎదుగుదల చూడలేదు. అఫ్కోర్స్ కూతురుది ఓకే చూశాను, కానీ బట్ ఆ టైంలో చూడలేదు. హౌ డు యూ కన్సిడర్ మీ యాజ్ ఎ గుడ్ ఫాదర్? ఓకే, హస్బెండ్ ఇప్పుడు చెప్పాను, 70 రోజులు 80 రోజులు వెళ్ళిపోతే డూ యూ థింక్ ఐఎమ్ ఎ గుడ్ హస్బెండ్? ఓకే. సో సరే, ఎవరి పరిస్థితులు వాళ్ళవి. బట్ అంటే ఇక్కడ ఫ్యామిలీకి టైం ఇవ్వనప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అక్కడ అండర్స్టాండింగ్ అనేది మీకు ఎట్లా వచ్చింది? అది నా అండర్స్టాండింగ్ కాదు, అవతల వ్యక్తి. సుమతాలకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆవిడ గొప్ప వ్యక్తి. ఓకే, నేను కాదు, నేను చేసింది ఏమీ లేదు. తను అర్థం చేసుకొని, తను ఈ ఫీల్డ్లోనే ఉంది కాబట్టి, నేను సినిమాలకు వెళ్తున్నాను, షూటింగ్లకు వెళ్తున్నాను, ఇవన్నీ తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే మధ్యలో నేను ఏవో చేసిన కోతి పనులు, లేకపోతే నా తాలూకు చేష్టలో, ఎంజాయ్మెంట్లో ఇంకోటి ఇవన్నీ చేస్తే కూడా అర్థం చేసుకొని ఆగి షీ వాజ్ సపోర్టివ్. ఇంకా వీ కుడ్ సస్టైన్. సో అంతా అటువైపు నుంచి, నా వైపు నుంచి ఏంటి. ఓకే సార్, మీకు అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్, సో ముందు నుంచి మీకు మంచి బాండింగ్ ఉండింది. మూవీకి సంబంధించి ప్రమోషన్స్కి అల్లు అర్జున్ గారికి ఏమైనా చెప్దాం, లేదంటే ట్రైలర్ ఆయనతో లాంచ్ చేపిద్దాం, ఇటువంటిది ఏమైనా ఆలోచించారా? ఏంటంటే ఇప్పుడు బన్నీ ఫ్రెండ్ అన్న కన్నా పరిచయం. ఎట్లా మీ బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? అదే నేను ఆ షెడ్ నుంచి అప్పటి నుంచి పరిచయం. మల్టిపుల్ టైమ్స్ ఐ వాస్డ్ ఫేవర్. నేను కన్నడ సినిమా చేసినప్పుడు, ఇక్కడ నేను తెలుగు సినిమా చేసినప్పుడు అంతే. ఓపెనింగ్ వచ్చింది బన్నీబాయ్ అన్నపూర్ణ స్టూడియోలో, ఫస్ట్ నా సినిమా అప్పుడు 2010లో. దెన్ ఆఖిర్ అన్న సినిమాకి, ఇంకొక సినిమాకి ఈఎస్ గివెన్ బైట్స్ అండ్ సాంగ్ లాంచ్ చేసి ఇచ్చారు. అంటే మనకి పరిచయం ఉంది కదా, లేకపోతే నాకు సోర్స్ ఉంది. ఇప్పుడు బన్నీవాస్ గారు కానీ, మారుతి గారు కానీ, ఎస్కే వీళ్ళంతా ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునేసి. కానీ ఎన్నిసార్లు అడుగుతాం, 1 person ఈఎస్ డన్ అ ఫేవర్. మనము తెలుసు కదా అని ప్రతిసారి వెళ్ళి మనం ఇచ్చేసేది కాదు. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా గురించి బయ్య టీమ్కి అంతా తెలుసు. ఐ థింక్ దే వుడ్ హావ్ కన్వేడ్ ఇట్ టు బయ్య. అండ్ ఈస్ డన్ లాట్. ఇప్పుడు నేను కన్నడ సినిమా చేసినప్పుడు నాకు సాంగ్ లాంచ్ చేసి ఇచ్చడం కానీ, బయట ఇవ్వడం కానీ, ఇవన్నీ చేశారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అప్పటికి ఇప్పటికీ మీ బాండింగ్ అట్లాగే ఉండిందా? నేను ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కొంత ఐ నో హిమ్ అని నేను డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండే. ఐ ఆల్వేస్ give that respect, and I always give that
ఏమంటారు నాకు తెలుసు కదా అని నేను వెళ్ళిపోవడం, లేకపోతే తెలుసు కదా అని ఫోన్ నెంబర్ తీసుకుని అప్పుడప్పుడు కాల్ చేయడం. నేను ఎప్పుడైనాను నేను స్టాప్ ఓవర్లోనే మీట్ చేస్తాను. నేను ఎప్పుడైనా మీట్ చేయాలన్నాను వాసు గారిని కనుక్కోను, లేకపోతే మారుతి గారిని కనుక్కొని ఇలా చెప్పి, లేకపోతే ఎప్పుడైనా కనుక్కొని ఇక్కడి నుంచినే కన్వే చేస్తాను. ఇప్పటికే అంత అలాగే కన్వే చేస్తాను. జస్ట్ బికాజ్ ఐ నో, జస్ట్ బికాజ్ ఐ టు నాకు అక్కడ ఒక షెడ్లో ప్రాక్టీస్ చేయడానికి ఒక ప్లేస్ దొరికిందని నేను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకునే నాకు అలవాటు లేదు. యూ సెడ్ మీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కదా, ఐ నో, నాకు పరిచయం. ఐ వుడ్ లైక్ టు క్లారిటీ దట్ చెప్పడం ఈజీ అవన్నీ. నేను అలా ఐ నెవర్ హ్యావ్ దట్ ఇది. సో నేను వీళ్ళ ద్వారానే ఐ యూస్ టు బై అండ్ మీట్ చేయడం కానీ, లేకపోతే ఇఫ్ ఐ వాంట్ టు కన్వే సంథింగ్ ఇలానే కన్వే చేస్తాను. నేను దాన్నే ఆ రూటే బెస్ట్ అంటాను. బికాస్ సి ఇలాంటి ఎంతోమంది ఐ డోంట్ వాంట్ టు ఇరిటేట్ ఆర్ అది ఎక్కడో మనకి ఇది అవ్వకూడదు. మనమంటే ఎప్పుడో ఒకసారి అడైనా ఒక చిన్న రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని కాపాడడానికి నేను ఎక్కువ ట్రై చేసుకుంటాను. జస్ట్ బికాజ్ మనకి రూట్ ఉంది, జస్ట్ బికాజ్ మనకు తెలుసని ప్రతిదానికి మనం వెళ్ళి వి షుడెంట్ అనే బిలీవ్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం? దెర్ ఈస్ ఎనీ డిఫరెన్సెస్ అంటే ప్లేస్ మారుతుంది అంతే. ప్లేస్ మారింది, సినిమా ఒకటి. ఇప్పుడు అక్కడ సినిమాలు ఇక్కడ వచ్చాడని ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, కేజీఎఫ్ కానీ కాంతారా కానీ. ఇక్కడ సినిమాలు ఇప్పుడు అక్కడ చాలా బాగా అవుతున్నాయి. సో వెన్ ద కంటెంట్ ఈస్ రైట్ మనకి ప్లేస్ మారుతుంది. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు అండ్ కన్నడ మనకి లిపితో సహా సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ లాను ఇలాగే ఉంటుంది, ఇక్కడ లాను ఉంటుంది. సో ఆల్మోస్ట్ ద లిపి ఈజ్ ఆల్సో సేమ్ మనకి, ద కల్చర్ ఈజ్ సేమ్ మనకి. మేబీ మనకి తమిళ్కి ద కల్చర్ ఇస్ లిటిల్ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది, మలయాళంకి ఉంటుంది. కానీ కన్నడ తెలుగుకి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సేమ్, ఒక తల్లి బిడ్డలాగా ఉంటాం. అంటే అంత సేమ్ కనెక్షన్స్ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ సో డిఫరెన్స్ అనేది ఏం లేదు. అండ్ ఎప్పుడు ఏంటంటే ఒక నేల మీద వచ్చినప్పుడు ఆ భాష మాట్లాడితే దానికి ఉండే వాల్యూ ఎక్కువ. వి బిలీవ్ దట్. సో దానికి మాకు అడ్వాంటేజే ఉంది అనుకుంటా. వీ కెన్ స్పీక్ తెలుగు బాగా. అంటే నేను ఇక్కడను తిరిగాను, ఇక్కడను ఐ హ్యావ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే విచ్ బయట వాళ్ళకి తెలియదు, ఆడియన్స్ తెలియదు. కానీ నాకంటూ ఒక చిన్న సర్కిల్, లేకపోతే నాకంటూ ఒక చిన్న పరిచయాల వల్ల ఐ థింక్ దిస్ టైమ్ ఇప్పటి నుంచి లవ్ ఓటీపీ ద్వారా మేక్ స్మాల్ మార్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఓకే, చిరంజీవి గారి ఫ్యాన్ మీరు? మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్? సూపర్ కాంబినేషన్ అసలు. అంటే సినిమా ప్రచారానికి వాడుకుంటున్నాం కాదు ఇది. నాకు నాలెడ్జ్ అప్పటి నుంచి నేను మెగాస్టార్ ఫ్యాన్. కెమిస్ట్రీ చూపించి ఎక్కడ ఇంట్లో అది ఎన్నిసార్లు పర్ఫార్మ్ చేశాను. ఇంట్లో రిలేటివ్స్ వస్తే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అది. సో మీకు డాన్స్ ఇన్స్పిరేషన్ కూడా చిరంజీవి ఇన్స్పిరేషన్. నేను యాక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ అదే, నా డైరెక్షన్కి ఇన్స్పిరేషన్ అదే, మా యాక్టింగ్ ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్. నువ్వు ఎలా ఏమన్నా చేస్తావు అంటే ఆయన నుండి చూసి కాపీ కొట్టడం అంతే అంటుంది. ఐ వుడ్ లైక్ టు అంటే పెద్ద పుస్తకం, ఆ పుస్తకంలో నేర్చుకుంటాను, తప్పలేదు కదా, నేర్చుకోవాలి, ఎక్కడైనా నేర్చుకోవాలి. ఐ లవ్ కామెడీ. ఆ కామెడీ ఎక్కడి నుంచి వస్తుంటే అఫ్కోర్స్ నా బాస్ని చూస్తాను కదా, కామెడీ టైం ఐ వుడ్ లర్న్ ఎలా చేస్తాను నా బాస్. సో ఐ కీప్ సీయింగ్, ఐ కీప్ వాచింగ్. నేను ఇప్పుడు అంతే, నేను వైట్ పేపర్ తీసుకుంటే నాకు ఫస్ట్ పేరు అలా మెగాస్టార్ వచ్చేసి, తర్వాత నేను స్క్రిప్ట్ రాయడం. ఆల్ మై సీన్స్లో నువ్వు చూస్తే ఇప్పుడు అన్ని సీన్ ఇచ్చినప్పుడు అక్కడ పైన మెగాస్టార్ ఉంటుంది, తర్వాతే మై స్క్రిప్ట్ సీన్ ఉంటుంది. నాకు ఆ పెన్ తీసుకుంటే అది అలవాటు, చిన్నప్పటి నుంచి రాయడం అలవాటు, బుక్ల మీద రాయడం అలవాటు, టేబుల్ మీద రాయడం అలవాటు, బుక్లో స్టిక్కర్ అతికించడం అలవాటు. సో ఓవర్ టార్చర్, ప్రెషర్ లవ్లో అండ్ ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా డెఫినెట్గా ఇది ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? వేరెవర్ దెర్ ఈస్ లవ్ దేర్ ఈస్ ఓవర్ టార్చర్, ప్రెషర్. అది లవ్ నుంచి వచ్చే ఒక నెక్స్ట్ వర్షన్ అంటాను నేను. అది ఇక్కడ ఇద్దరు అమ్మాయిల ద్వారా వచ్చే లవ్ ఓవర్ టార్చర్ ప్రెషర్, నాన్న ద్వారా వచ్చే లవ్ ఓవర్ టార్చర్ ప్రెషర్, ఈవెన్ తండ్రి ఓవర్ టార్చర్ ప్రెషర్ ఎక్కువే ఉంటుంది. ఇట్స్ ఈజ్ వే ఆఫ్ షోయింగ్ లవ్ అంటారు. ఇప్పుడు నా పర్సనలీ మా నాన్న తీసుకుంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, కనీసం బై నైట్ అట్లీస్ట్ విల్ గెట్ ఇన్ టు అ కాల్ అండ్ టాక్ ఫర్ 1 hour, 1.5 hours. ఇది రెగ్యులర్. ఆయన నాతో మాట్లాడతారు, ఇది రెగ్యులర్గా ఉంటుంది. దట్ ఈస్ అ లవ్. అలా అది మనం ఓవర్ అనుకోవచ్చా, ఇంకోటి అనుకోవచ్చా, లైక్ ఈ వాంట్స్ టు టాక్. సో ఇలా డిఫరెంట్ ఆ లవ్లో వచ్చే ఎవ్రీథింగ్ ఈ సినిమాలో. అండ్ ఓవర్ టార్చర్ ప్రెషర్ విల్ బీ ఫర్ ద అక్షయ్ క్యారెక్టర్, నాట్ ఫర్ ద ఆడియన్స్. ఓకే, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకొని మంచిగా ఆనందంగా ఐ బెట్ ఆన్ దిస్, ఐ ప్రామిస్ ఆన్ దిస్. వాళ్ళకి టార్చర్ అయిపోయింది. ఓకే, మేము టార్చర్ ఇవ్వడానికి బెంగళూరు నుంచి మేము ఇద్దరు రాలే, నవ్వించడానికి వచ్చాం. ఓకే,
సార్ మీరు చెప్పండి సార్, టార్చర్, ప్రెజర్ వైఫ్ నుంచి అయినా లవర్ నుంచి అయినా ఎట్లా తట్టుకోవాలంటారు? టిప్స్ ఏమన్నా చెప్పండి యూత్కి. ఏం లేదు, ఆ టైంలో కళ్ళు మూసుకోండి, అలా కూర్చోండి, ఎక్కడ ప్రదేశం దొరికితే అక్కడ, లేదా నించోనైనా కూల్ 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 అనుకోండి, వదిలేయండి. ఏ రియాక్షన్ ఇవ్వకూడదు అంటారా? అంటే ఆ టైంకి అట్ టైమ్స్ మనకు కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అన్నీ వస్తాయి, ప్రెషర్ వస్తుంది, మనకు కోపం వచ్చేసి రియాక్ట్ కూడా అవుతాం. బట్ ద వెరీ నెక్స్ట్ మినిట్ ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళు మనల్ని ప్రేమించారు, మనం కూడా వాళ్ళని ప్రేమించాం. ఆ పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ గుర్తు చేసుకోండి. వెంటనే మీకే అనిపిస్తుంది, వెంటనే వెళ్ళిపోయి సారీ చెప్పేసి క్షమించేదా అనేసంలే అనేస్తాం. సో ఇవన్నీ కామన్ లైఫ్లో, ఇవన్నీ అంటే పాజిటివ్ నెగిటివ్ ఈ ఆస్పెక్ట్స్ తోటి అన్నిటితోటి లైఫ్ అలా, అది లేకపోతే ఆ ఆనందం, ఆ అందం లేదు ఆ పర్టికులర్ రిలేషన్షిప్లో. సో ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో ఆ ప్రెషర్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, కొన్నిసార్లు జెలస్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి కాబట్టి ఎంజాయ్, ఇవన్నీ ఉంటేనే మీ లవ్, లేకపోతే లవ్వే కాదు. ఓకే. రోషన్ విషయంలో చెక్ చేస్తుంటాను, ఫోన్ కూడా చెక్ చేయడానికి ట్రై చేస్తుంటాను అని చెప్పారు. సో ఇప్పటికీ ట్రై చేస్తుంటారా? ఎప్పుడైనా సజెషన్ ఈ లవ్ విషయంలో ఇలా ఉండు అలా ఉండు ఇటువంటి సజెషన్స్ ఏమైనా మీరు ఇచ్చారా మీ వైపు నుంచి? ఇచ్చా. ఏం చెప్పారు? లవ్ స్టోరీస్ లవ్ ఇది సార్ స్టోరీస్ నాకేం తెలియదు. ఎగ్జాక్ట్ క్వశ్చన్. కాదు, రోషన్ లవ్ స్టోరీ నాకు నిజంగా తెలీదు. అవునా? కాకపోతే జాగ్రత్త పడి ముందే చెప్పేశారు, బాబు ఇలా ఇలా ఉంటే ఇలా ఉంటుందని నేను తండ్రిగా చెప్పాల్సింది చెప్పేశాను. బట్ మీరు అడిగినట్టు నేను మొబైల్ అవన్నీ చెక్ చేస్తుంటా ఏంటని, కానీ పాస్వర్డ్ తెలియదు. ఓకే. ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒక విధంగా, అరే పాస్వర్డ్ ఇప్పుడు ఒకసారి చెప్పు అని చెప్పేసి ఏదో అంటా. ఆహా, నన్నే అడుగుతున్నావా, నేను పాస్వర్డ్ చెప్పాను కాబట్టి నీ ఫోన్లో చూసుకోని చెప్తుంటాడు. చాలా తెలివైనడు ఈ విషయంలో, కాబట్టి నాకు ఫోన్ ఛాన్స్ లేదు. కాకపోతే వాడు షూటింగ్కి ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోయిన తర్వాత రూమ్ చెక్ చేస్తాను. ఓకే. మీతో ఫ్రెండ్లీగా అన్నీ షేర్ చేస్తుంటారా? అన్నీ చేయడు, చాలా తెలివైనడు. ఓకే. ఇలాగే అంటే కొన్ని మాత్రం ఏది చెప్పాలో అవి చెప్తాడు, మిగతా ఏవి చెప్పడు. నేను ట్రై చేస్తుంటా అన్ని రాబట్టడానికి. ఓకే. ఫస్ట్ బబుల్ గమ్ కానీ ఇప్పుడు వస్తున్న మోగ్లీ కానీ చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది, మోగ్లీ కోసం ఎస్పెషల్లీ. సో ఎట్లా అనిపిస్తుంది? మీ సజెషన్స్, టిప్స్ బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తున్నారు? అదే బ్యాక్ సైడ్ నుంచి నడిపించేదేం లేదు. సో ఒక వాళ్ళ లైఫ్లోకి వచ్చేసరికి వాళ్ళు కష్టపడి వాళ్ళ లైఫ్లోకి రావాలి. సో దే విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ సైడ్. కష్టపడుతున్నాడు, నేర్చుకుంటుంటాడు, ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ఫర్ హిమ్. వచ్చి చెప్తుంటాడు, ఈరోజు కొత్తది ఇది నేర్చుకున్నాను, వెరీ గుడ్. నువ్వు నీకు ఆ ఆలోచన ఉన్నంతసేపు యూ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ మ్యాన్. ఈరోజు కాకపోయినా రేపన్నా అవుతావు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నేర్చుకుంటున్నాను అన్న ఆలోచన చూడు, ఆ స్పృహ ఉంటే చాలు. ఎవ్రీ వన్ విల్ బి, యూ విల్ అచీవ్ యువర్ ప్లేస్ అని చెప్పేసి. ఓకే. సో మోగ్లీ, రోషన్ మోగ్లీ వస్తుంది, లవ్ ఓటీపీ, మీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉంటాయి. సుమ గారు కూడా ఓ మూవీ చేస్తారు, లవ్ అంటేనే వస్తుంది. సో మొత్తం ఫ్యామిలీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మొత్తం. మీరు అడగండి సుమ గారి తరపు నుంచి లవ్ అంటే ఏంటి అని అడగండి, కనిపిస్తాడు. కాదు మీరు అడగండి, లవ్ అంటే. లవ్ అంటే తన సినిమా పేరు లవ్ అంటే, ప్రేమంటే. సరే ప్రేమంటే, ప్రేమంటే అనండి, ప్రేమంటే లవ్ ఓటీపీ. సూపర్ రైట్. సో అండ్ ఇంకా ఎన్టీఆర్ గారి మూవీస్లో మీరు అగైన్ అండ్ అగైన్ చేయాలనుకుంటారు, మీకు మంచి బాండింగ్ ఉండింది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి మూవీలో మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? చేస్తున్నారా? సార్ తెలియదు, కన్నడ నుంచి డైరెక్టర్ కాబట్టి తెలియదు. ఎందుకంటే ఏదైనా ఆపర్చునిటీ రావాలి వాళ్ళతో, అంటే వాళ్ళకి అనిపించినప్పుడు ఆపర్చునిటీ వస్తే చాలు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఆడియన్స్కి లవ్ ఓటీపీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? November 14th థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? అదే చెప్పాను కదా, మేము బెంగళూరు నుంచి తెలుగు సినిమా చేయాలని వాళ్ళకి ఓవర్ టార్చర్ ప్రెజర్ ఇవ్వడానికి రాలేదు, వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. అండ్ ఇట్స్ అంటే ప్రతి ఒళ్ళు చెప్పేది ఇట్స్ ప్రామిస్ మేము చేస్తామని. కానీ ఈ మాట ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళే, అరే వీళ్ళిద్దరూ వచ్చారు అప్పుడు అనుకున్నారు, పాపం ఇప్పుడు వచ్చారు, కానీ మంచి సినిమా ఇచ్చారనే ఒక గ్యారంటీ నేను ఐ ప్రామిస్. ఓకే సార్. రెడ్డి గారు, మీ నుంచి కూడా యూత్కి ఏదైనా లవ్కి సంబంధించి
ఏదైనా సజెషన్స్ నాకు లవ్ గురించి అదేం లేదండి. లేదా మ్యారేజ్కి ఇదే సంబంధించి ప్రెజర్ ఇదే వద్దు. మీకు అన్నీ తెలిసినా కానీ మీ ఆవిడ చూస్తున్నారన్న ఉద్దేశంతో మీరు మా ఆవిడకి తెలుసు సార్ నా గురించి ఏది ఉంది. లవ్ స్టోరీస్ ఏం లేవా సార్? లేదు లవ్ స్టోరీ ఉన్నా చెప్పరు కదా. లేవు, ఉంటే కదా చెప్పేదానికి. ఓకే, సో ఏం చెప్తారు మూవీకి సంబంధించి, ఏం చెప్తారు మరి? మూవీ చెప్పారు కదా, మీకు ఏది కావాలో అన్నీ ఉంది మూవీలో. వచ్చి మీరు చూస్తే, అదే నేను ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక నంబర్ చెప్తలేదు, ఒక యావరేజ్ చెప్తున్నాను. కొంతమంది ఒక 600-500 థియేటర్స్లో రిలీజ్ చేసేస్తారు. ఆ తర్వాత అది 250, 100-50 గెట్ అవుట్ అంటారు కదా. నా కాన్సెప్ట్ ఎలాంటిదంటే 100 నుంచి 1000 వెళ్తాము, అది గ్రోత్. సో దిస్ ఇస్ మై కాన్సెప్ట్. సో నేను ఇలా ప్లాన్ చేశాను, ఎందుకంటే కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది. 100 థియేటర్స్, నేను ఒక యావరేజ్ చెప్తాను, 100 అంటే 100 కాదు. సో 100 అంటే ఓపెనింగ్స్ ఇస్తే, సో బై వర్డ్ ఆఫ్ మౌత్ మీరు చూస్తారు, మీరు చూసి మీ ఫ్రెండ్స్ చెప్తారు, వైఫ్ని తోడుకొని పోతారు, మీ ఫ్యామిలీకి చెప్తారు. సో ద గ్రోత్ విల్ గ్రో. నా పిక్చర్ మైనస్ కాదు, 100 అంటే 1000కి 100% వెళ్తుంది. నేను సూట్ కేసులు ఎత్తుకొని వెళ్ళి తిరిగా మళ్ళీ సూట్ కేసులు యాక్చువల్లీ బ్లాక్ రాదు కదా, మొత్తం వైటే వస్తుంది. సో మళ్ళీ ఇంకొక పిక్చర్ ప్లాన్ చేస్తాను. సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ట్రైలర్ చాలా బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్క్రీన్లు పెరగాలి, మీ సూట్ కేసులు నిండాలి. సో ఆడియన్స్ అందరూ మిమ్మల్ని లవ్ చేయాలి మూవీ చూసిన తర్వాత. నెక్స్ట్ మీ ప్రాజెక్టులు తెలుగులో కంటిన్యూ అవుతూ ఉండాలి. రాజీవ్ కనకాల గారు డెఫినెట్గా మీకు సపోర్ట్ ఇట్లానే చేస్తూ ఉండాలి. సో ఆడియన్స్ డెఫినెట్గా November 14th మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు లవ్ ఓటీపీతో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.